అందరికీ నమస్కారం. ఈరోజు మనం కురుమూర్తి జాతరకి వెళ్తున్నాం. అక్కడున్న అందమైన నేచర్ మరియు దేవస్థానం చూద్దాం రండి. కురుమూర్తి అంటే కోరికలు తీర్చేవాడు అని అర్థం. ఇక్కడి ఆలయానికి ఎంతో స్థల పురాణం ఉంది. ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవిని వివాహం చేసుకునేందుకు అప్పు తీసుకున్న వెంకటేశ్వర స్వామి కుబేరుడు ఒత్తిడితో తిరుమలని వదిలి ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడు. అలా కృష్ణా నదిని దాటి కురుమూర్తిలో ఉన్న 7 కొండలలోని కాంచన గుహలో సేద తీరుతాడు. వెంకటేశ్వర స్వామిని వెతుకుతూ పద్మావతి దేవి తిరుమల నుంచి కురుమూర్తికి వచ్చింది. పద్మావతి దేవి స్వామివారిని తన వెంట తిరుమలకి రావాలని అడగగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన కురుమూర్తి కొండలని వదలలేక వారి ప్రతిరూపాలని ఇక్కడే వదిలి ఇప్పటి నుంచి వెంకటేశ్వర స్వామివారు ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు తీర్చడం వల్ల, వారు ఇష్టంతో ఇచ్చే కానుకల వల్ల కుబేరుడు అప్పు తీరుతుందని నమ్మకం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 1 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. सुखधाम भजल राम नाम सुखधाम. స్వామివారి దర్శనం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఉద్దాల ఉత్సవం స్టార్ట్ అవ్వబోతుంది. మంతా తుఫాను వల్ల వర్షం గట్టిగా పడ్డది. జాతరని సరిగ్గా చూడలేకపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి.